ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా ఈ ప్యాటర్న్ బ్లౌజ్ మనకి ఇట్లా బ్యాక్ 2 బోర్డర్స్ వచ్చేలాగా అండ్ ఫ్రంట్ బోర్డర్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ నేను మెజర్మెంట్స్ ఇస్తున్నా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. 35 ఇంచెస్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్లీవ్ కటింగ్ చూపిస్తున్నా. క్లాత్ని మనం 4 ఫోల్డింగ్స్ పైన వేసుకుని నేను ఇక్కడ 11 ఇంచెస్ తీసుకుంటున్నా. 10 ఇంచెస్ స్లీవ్ అయితే ఒక 1 ఇంచ్ మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో 11 ఇంచెస్కి నేను స్లీవ్ లెంత్ తీసుకుంటున్నా. అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్కి మనకి షేప్ వస్తుంది కదా ఆర్మ్ రౌండ్, సో దానికోసం నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. స్లీవ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు మనకి 3 లైన్స్ లాగా మీరు డ్రా చేసుకోవాలి. ఫస్ట్ లైన్ వచ్చి స్టార్టింగ్ పాయింట్ అనమాట. స్టార్టింగ్ ఎంత 2 ఇంచెస్ పెట్టుకున్నాం, తర్వాత స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ బిలో మీరు డ్రా చేసుకోవాలి, అది ఆర్మ్ రౌండ్ అవుతుంది. తర్వాత థర్డ్ లైన్ వచ్చి ఎండింగ్ స్లీవ్ రౌండ్ అనమాట. అక్కడ నేను 5.5 ఇంచులు తీసుకుంటున్నా. దానికి ప్రతిదానికి కూడా 2.5 ఇంచ్ నేను ఖర్చు తీసుకున్నా. సో స్టార్టింగ్ పాయింట్ 2 ఇంచెస్ దగ్గర నుంచి తర్వాత మిడ్ పాయింట్ 3 ఇంచెస్ దగ్గర మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడేమో మనకి 7 ఇంచెస్ ఆర్మ్ రౌండ్. తర్వాత ఇంకా డైరెక్ట్గా స్లీవ్ రౌండ్ దగ్గర నేను ఇలా ఈ 3 పాయింట్స్ కూడా కనెక్ట్ చేస్తూ ఇట్లా మనకి స్లీవ్ షేప్ వస్తుందన్నమాట. మీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు కానీ బట్ మీకు ఇలా చూపిస్తున్నా, ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆర్మ్ రౌండ్ తనది 14 ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఇది 4 ఫోల్డింగ్స్ పైన ఉంది కాబట్టి. తర్వాత 2.5 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ మనకి 1/4 అంటే 5.5 ఇంచులు స్లీవ్ రౌండ్, 2.5 ఇంచ్ వరకు ఖర్చుకు పెట్టుకున్నాను. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉండొచ్చు, అర్థమవుతుంది అన్నట్టు నేను కొంచెం షార్ట్గానే ఉంచుతున్నాను. స్లీవ్ లెంత్ వచ్చి 11 ఇంచెస్ అనమాట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అస్సలు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కాలేని విషయం ఏదైనా ఉందంటే 2-3 సార్లు ఓపికగా చూడండి. ఎందుకంటే మనకి ఇది బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ రావాలి కాబట్టి కొంచెం ఓపిక అనేది కూడా ఉండాలి. బయట ఇవ్వాలి అంటే ఇదే బ్లౌజ్కి మనకి 800-1000 అలా కూడా తీసుకుంటారు. సో అంత మనీ వేస్ట్ చేసుకోకుండా మీ బ్లౌజులు మీరే స్టిచ్ చేసుకోవచ్చు, లేదా ఇంట్రెస్ట్ ఉంటే వేరే వాళ్ళకి కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడైతే నేను ఫ్రంట్ వైపు స్లీవ్ కూడా నేను డౌన్ కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్లీవ్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకుని కట్ చేసేసుకుంటున్నా. లైనింగ్ అయిపోయింది, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ పీస్ డైరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ స్లీవ్ కటింగ్ చూపించాను. మనకి ఎలాగూ బ్లౌజ్కి 2 బార్డర్స్ ఇస్తారు కదా, ఆ 2 బార్డర్స్లో చిన్న బార్డర్ ఏదైతే ఉందో ఆ చిన్న బార్డర్ వచ్చేలాగా నేను స్లీవ్ కట్ చేసుకుంటున్నా. పెద్ద బార్డర్తో మనం ఇక్కడ ప్యాటర్న్ బ్లౌజ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పెద్ద బార్డర్ని నేను స్లీవ్కి యూస్ చేయట్లేదు, అది మనకి బ్యాక్ పార్ట్కి కావాలి కాబట్టి స్లీవ్కి చిన్నగా ఉన్నది తీసుకున్నా. తర్వాత మరీ పెద్ద బార్డర్స్ కూడా చాలా మోటగా అనిపిస్తాయి. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేది పెళ్లి కూతురికి అనమాట. తిను సన్నగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది కాబట్టి తనకి కొంచెం మోటగా అనిపిస్తుంది. పైగా మనం ప్యాటర్న్ బ్లౌజ్ కాబట్టి ఎలా ఉన్నా సరే మనకి ఆ బార్డర్స్తోనే పని ఉంది కాబట్టి నేను పెద్ద బార్డర్ అయితే పక్కకు పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ చూద్దాం. ఇది నేను బోట్ నెక్ కాబట్టి తన షోల్డర్ ఎంత వచ్చిందో అంత తీసుకుంటున్నా. తన షోల్డర్ 15 ఇంచెస్ వచ్చింది కాబట్టి 7.5 తీసుకుంటున్నా. దానిలో నెక్ వచ్చి 4.5 తీసుకుంటున్నా. మిగిలిన రిమైనింగ్ షోల్డర్ పార్ట్ వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటున్నా. సో 7.5 అయిపోయింది కదా. ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ కూడా ఎంత వస్తుందంటే షోల్డర్లో హాఫ్ లెంత్ వస్తుంది. సో షోల్డర్లో హాఫ్ ఎంత వచ్చింది మనకి 7.5. సో 7.5 ఇంచ్ కూడా నేను ఇక్కడ ఆర్మ్ రౌండ్కి తీసుకుంటున్నా. యాజ్ యూజువల్ 1 ఇంచ్ మనకి ఆర్మ్ రౌండ్ లోతు కటింగ్ ఉంటుంది కదా, సో అది పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి చెస్ట్ రౌండ్ వచ్చి 8.5 ఇంచులు తీసుకున్నా. తింది 35 ఇంచెస్ కాబట్టి 8.5 ప్లస్ 2.5 ఇంచ్ ఖర్చుకు తీసుకుంటున్నా. అది ఎప్పుడు కూడా మనం ఆర్మ్ రౌండ్ లెవెల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనకి వేస్ట్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచ్ తీసుకోవాలి. తర్వాత మనకి డాట్ వేసుకుంటాం కదా బ్యాక్ డాట్ కోసం ఒక 1 ఇంచ్ అంటే 8.5. ఇప్పుడు 2.5 ఇంచ్ మనం సీమ్ ఎలవెన్స్ పెట్టుకుంటాం. మీరు 2 ఇంచెస్ సీమ్ ఎలవెన్స్ తీసుకున్నా ఓకే. నేను ఏం చేస్తా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ వేసేసి చుట్టూ స్టిచ్ చేసేసి దాన్ని రివర్స్ చేస్తా కదా, సో ఆ కుట్లలో ఎంతో కొంత పోయిద్ది అన్నట్టు నేను ఎక్స్ట్రా పెట్టుకున్నా 2.5 ఇంచ్, లేదు 2 ఇంచెస్ అయినా సరిపోతుంది. సో ఆల్మోస్ట్ బ్యాక్ నెక్ అయితే అయిపోయింది. నేను డ్రాఫ్టింగ్ అయితే చేసేసా. ఇప్పుడు వచ్చి నెక్ లెంత్ నేను 3 ఇంచెస్ పెడతా, ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి నెక్ లెంత్ 3 ఇంచెస్ పెడతాను, రౌండే తీసుకుంటున్నా. సో ఈ నెక్ కటింగ్ అయిపోయాక మనకి బ్యాక్ నెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం ఏం చేయాలంటే ఇదే పీస్ని
లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మిగిలిన లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకుని యాజ్ ఇట్ ఈస్‌గా ఒక 2 ఇంచెస్ మనం తగ్గించుకుని యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి 10 ఇంచెస్‌కి మార్క్ చేసుకోండి. తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి చూడండి 10 ఇంచెస్‌కి మార్క్ చేశాను. ఫోల్డింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నా. ఇది ఫ్రంట్ పార్ట్. సో, ఇట్లా ప్లస్ సింబల్ గీసుకోండి. తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర చూడండి. నేను మిడ్ పాయింట్ మార్క్ చేసుకున్నాను. మళ్ళీ అక్కడ నుంచి ఒక 0.5 ఇంచెస్‌కి మార్క్ చేశా. సో, ఇక్కడ ప్లస్ మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఈ పాయింట్స్‌ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే 2½ ఇంచెస్‌కి ఒకటి, అక్కడ నుంచి 2 ఇంచెస్‌కి ఒకటి మార్క్ చేసుకొని ఈ పాయింట్స్‌ని మనం ప్రిన్సెస్ నెక్ కటింగ్ కోసం ఇట్లా డ్రా చేసుకుంటున్నాం. ఇవి కనెక్ట్ చేసుకుంటూ డ్రా చేసుకుంటున్నాము. నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు అర్థం కాకపోతే అది కూడా ఒకసారి ట్రై చేయండి. సో, ఇది మనకి ప్రిన్సెస్ కట్, ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఈ పార్ట్స్ అన్ని మనం కట్ చేసుకోవాలి. సో, ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకొని ఏం చేసాము 2 ఇంచెస్‌కి మనం ఫోల్డ్ చేసుకుని 2 ఇంచెస్ తగ్గించుకున్నాం బ్యాక్ నెక్ కంటే. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పక్కన చూడండి నేను చూపిస్తున్నా. ఆ ఎక్స్ట్రా 1 ఇంచు ఆర్ 1½ ఇంచ్ పెట్టుకోండి ఖర్చుతో పాటు. సో దట్ ఏమవుతుందంటే ప్రిన్సెస్ కట్‌కి మనం కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని అతికించుకోవాలి కదా! అప్పుడు మనకి ఫ్యాబ్రిక్ తగ్గిపోకుండా ఉంటుంది కాబట్టి ఒక 1½ ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అది ఫ్రంట్ నెక్‌కి ఓన్లీ. సో, ఇప్పుడైతే లైనింగ్ అయితే అయిపోయింది కదా కటింగ్. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ పీసెస్‌ని పెట్టుకొని మీరు కట్ చేసేసుకోండి. నేను మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నాను అనుకుంటున్నా. సో, ఒకటి 2, 3 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ప్రిన్సెస్ కట్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎందుకు మీకు ఇక్కడ చూపియలేదంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి ఒకసారి నా బ్యాక్ వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ పోస్ట్ చేసినవి. ఒకసారి ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేశాననేది ఫ్రంట్ పార్ట్ క్లియర్‌గా చూడండి. సో, మీకు అర్థమైపోతుంది. మనకి మెయిన్ ఈ బార్డర్ కావాలి కాబట్టి నేను దీన్ని సెపరేట్‌గా తీస్తున్నాను. నేను ఎక్కడ కట్ చేయట్లేదు. పీస్ అంతా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకుంటున్నా. ఏం చేస్తాను అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తా. సో, ఇప్పుడైతే మనకి నేను నెక్ పార్ట్ చూడండి. ఫ్రంట్ ఏం చేసా యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ లాగా తీసేసుకున్నా అంటే రౌండ్ నెక్. ఇప్పుడు దానికి నేను ఈ షేప్ ఇచ్చుకుంటున్నాను అనమాట. మీకు నచ్చిన షేప్ ఇచ్చుకోండి. ఫ్రంట్ నెక్ అయితే నేను ఇట్లా ఈ షేప్ పెట్టుకున్నా. సో, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని మొత్తం చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకొని నేను రివర్స్ అయితే చేసేసుకుంటాను. సో, ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. సో, మీకు ఇక్కడ నెక్ షేప్ అర్థమైంది కదా! రౌండ్ షేప్ తీసుకుని దానికి చిన్న రెయిన్ డ్రాప్ షేప్ లాగా ఇట్లా వీ షేప్ లాగా తీసుకున్నాను నేను చిన్న కటింగ్ ఇచ్చుకుని. సో, నాకు ఈ షేప్ వచ్చిందనమాట. సో, ఆఫ్టర్ స్టిచ్చింగ్ మీకు అర్థమైపోతుంది. సో, ప్రస్తుతానికి చుట్టూ అయితే మీరు స్టిచ్ చేసేసుకోండి. కింద వైపున ఒక్కటే ఓపెన్ వదిలేస్తే సరిపోతుంది. దీనికి మనం ఓవర్లాక్ చేయించాల్సిన అవసరం ఉండదు. దీన్ని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత యాక్చువల్‌గా నాది స్టిచ్చింగ్ ఛానల్ ఒక్కటే కాదు. నేను వ్లాగ్స్ ఇవన్నీ పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ జనాలు స్టిచ్చింగ్ వాటిని మాత్రమే ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఇది పెట్టాల్సి వస్తుంది. బట్ నేను అస్తమాను స్టిచ్చింగ్ చేస్తూ ఉండను. ఎందుకంటే నేను బొటిక్ అట్లా ఏం పెట్టలేదు. అలా నేను ప్రెజెంట్ వర్క్ అయితే చెయ్యట్లేదు. మీకు చూపించడం కోసమే ఏదో ఒక వీడియోస్ ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు అనమాట. సో, గిఫ్ట్ పర్పస్ లాగా ఇద్దామన్నట్టు నేను దీనికి స్టిచ్ చేస్తుంటా కదా నా ఫ్రెండ్స్‌కి కూడా చెయ్యను. నావి, మా అక్క వాళ్ళవి. ఇప్పుడైతే దీనికి నేను చేసి ఇస్తున్నా అనమాట తనకి పెళ్ళి అని చెప్పి. గిఫ్ట్ లాగా శారీస్ అవి తీసుకునేసి ఇట్లా స్టిచ్చింగ్ అవి చేస్తున్నాము. సో, అది మీకు యూజ్ అవుతుంది అన్నట్టు చూపిస్తున్నా. అంటే రోజు చూపించడానికి నాకు అవ్వదు. అందుకని చెప్పి అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నా కానీ రోజు నాకు వీడియోస్ అయితే అవ్వట్లేదు కాబట్టి నేను వ్లాగ్స్ పెడుతూనే ఇవి చేద్దాం అనుకుంటున్నా. మధ్యలో ఎప్పుడైనా ఏదైనా స్టిచ్ చేసినప్పుడు మీకు చూపిస్తూ నేను డైలీ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తుంటా. ఒక స్టిచ్చింగే కాదు నేను యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసున్నాను కాబట్టి నాకు మ్యాక్సిమం అన్ని వర్క్స్ తెలుసు. ఎంబ్రాయిడరీ కూడా చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నా. సో, నేను అంటే నాకేమనిపిస్తుందంటే సబ్స్క్రైబర్స్ ఏమంత గొప్పగా పెరగట్లేదు. వ్యూస్ కూడా అంత గొప్పగా ఏం రావట్లేదు కదా! ఇంత కష్టపడ్డం అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సర్లే నాకొచ్చింది అట్‌లీస్ట్ వేరే వాళ్ళకి యూజ్ అయితదేమో అన్నట్టు ఒక్కొక్కసారి మోటివేషన్ ఏదో ఒకటి ఇన్‌స్పైరింగ్‌గా ఉండాలి అన్నట్టు కొన్నిసార్లు చేస్తున్నా. చూద్దాం. కుదిరితే ఎప్పుడైనా నేను ఎలాగో నా వర్క్స్ చేసుకుంటా కదా! మగ్గం వర్క్స్ అట్లా. అలాంటప్పుడు ఎప్పుడైనా మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఏదో ఒక యూజ్‌ఫుల్ వీడియోసే వస్తూ ఉంటాయి. చెత్త అయితే ఏం పెట్టను. సో, ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్‌కి మనం 2 కూడా అటాచ్ చేసేసుకున్నాము. ఐ మీన్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు 2 కూడా ప్రిన్సెస్ కట్ ఇప్పుడు అటాచ్ చేస్తున్నా. నేను లైనింగ్ అటాచ్ చేసుకొని రివర్స్ చేసేసుకున్న తర్వాత ఆఫ్టర్ లుక్ ఇలా ఉంది.
ఇప్పుడు మనం ఈ పీసెస్ని అటాచ్ చేసేసుకుందాం, కలిపి స్టిచ్ చేసేసుకుందాము. ఈ బ్లౌజ్ నార్మల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కాదు. మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది, విత్ షేప్ బెల్ట్ కూడా వస్తుంది. షేప్ బెల్ట్ బ్లౌజు, ప్రిన్సెస్ కట్ బ్లౌజు కలిపి ఎలా ఉంటుందనేది మీరు ఒకసారి చూడండి. సరే మీకు చూపిద్దాం అన్నట్టు నేను ఇట్లా స్టిచ్ చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కోసం నేను ముందే చెప్పా కదా, 2 ఇంచెస్ మనం తగ్గించి పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ ఎంత అయితే వచ్చిందో దానిలో 2 ఇంచెస్ తగ్గించి మనం ఇక్కడ ఫ్రంట్ నెక్కి యాజ్ ఇట్ ఈజ్ పీస్ తీసుకున్నాం. దానికి ఏం చేయాలి, ఒక 2 ఇంచెస్ వెడల్పు కూడా ఎక్స్ట్రా తీసుకున్నాం. అటు ఒక 1 ఇంచ్, ఇటు ఒక 1 ఇంచ్. ఓకేనా? సో ఇప్పుడైతే ఈ ప్రిన్సెస్ కట్ అయితే మనం అటాచ్ చేస్తాం. దీనికి డబల్ స్టిచ్ వేస్తున్నా ప్రస్తుతానికి నేనైతే. దీనికి మనం షేప్ బెల్ట్ కూడా యాడ్ చేస్తాం అన్నమాట. సో మనకి మంచిగా ఈ ప్రిన్సెస్ కట్ దగ్గర షేప్ మంచిగా నిలబడి ఉంటుంది. డాట్స్ ఉండవు. డాట్స్ చాలామందికి అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుందన్నమాట. సో అట్లా డాట్స్ లేకుండా షేప్ బెల్ట్ ఏంటి కొంచెం పట్టి ఉంచుతుంది కాబట్టి చూడ్డానికి కొంచెం బాగుంటుందన్నట్టు మీకు చూపించడానికి ఆ రీజన్‌తోనే నేను ఈ బ్లౌజ్ అయితే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకొక వైపు కూడా మనం అటాచ్ చేసేసుకుందాము. ఇక్కడ స్టిచ్ చేసేసుకుందాం 2 కలిపి. యాక్చువల్లీ చాలానే మోడల్స్ ఇంకా మీకు చూపియాలి, నేర్పియాలని ఉంది. కానీ ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎవరు లేరు అనేది నాకు అసలు తెలియట్లేదు. ఎంత చేస్తున్నా సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ కొట్టట్లేదు. సో నాకేమనిపిస్తుందంటే ఎందుకు నాకు అవసరమా ఇదంతా, ఎందుకు చేస్తున్నా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నిజానికి నాకేమీ అవసరం లేదు, ఖాళీగా ఉన్నాను కదా, ఎందుకు వచ్చిన వర్క్ ఎవరో ఒకరికి యూజ్ అవుతుందేమో అన్నట్టు నేర్పిస్తున్నా అంతే. మీరు బొటిక్స్లో ఇవే డిజైన్స్ మీరు స్టిచ్ చేయించుకోవాలంటే ఈజీగా 1000, 1200 అట్లా చార్జ్ చేస్తున్నారు, 1500 అలా. నేనే స్టిచ్ చేయించుకున్నాను అలా, హెల్త్ బాగాలేనప్పుడు మ్యాక్సిమం నావి నేనే స్టిచ్ చేసుకుంటా. సో ఏంటి అంటే మీకు అట్లీస్ట్ మీరు ఊర్లో ఎక్కువ ఇవ్వకపోయినా మీరు కనీసం ఇలాంటి బ్లౌజెస్కి 500, 600 అయినా చార్జ్ చేయొచ్చు, మీకు ఎంత తక్కువ అయినా సరే. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ మీకు షేప్ కనిపిస్తుంది కదా, ఇలా వస్తుందన్నమాట. సో ప్రిన్సెస్ కట్ అయితే మనం అటాచ్ చేసేసుకున్నాం ఫ్రంట్ పార్ట్కి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాం. సో మీకు షేప్ ఇక్కడ నెక్ షేప్ క్లియర్గా కనిపించిందని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేద్దాము, షేప్ బెల్ట్ చూపిస్తున్నా చూడండి. షేప్ బెల్ట్ మనం ఎలా తీసుకోవాలంటే, నేను ఇక్కడ చూపించలేదు సారీ. షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి అంటే 3 ఇంచెస్ స్టార్టింగ్ పాయింట్ 3 ఇంచెస్ పెట్టుకోండి, మిడ్ పాయింట్ 2 ఇంచెస్ పెట్టుకోండి, ఎండ్ పాయింట్ 2.5 ఇంచెస్ పెట్టుకోండి. ఇది సరిపోతుంది. ఓకేనా? దాన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి నేను ఇలా రివర్స్ చేసుకుంటున్నా. బట్ నాకు ఏమనిపించిందంటే వద్దులే, దాన్ని డివైడ్ చేసేసి అంటే స్టిచెస్ ఇప్పి దేనికి అది లైనింగ్ పార్ట్కి లైనింగ్ పార్ట్ అటాచ్ చేస్తాను, మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేద్దాం అన్నట్టు మళ్ళీ స్టిచెస్ తీసేసాను. ఇక్కడ చూడండి, మనకి బ్లౌజ్ పై అప్పర్ పార్ట్ ఉంది కదా ప్రిన్సెస్ కట్ పార్ట్, దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ని డాట్కి మనం వేసే షేప్ బెల్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసాను. తర్వాత ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తున్నా షేప్ బెల్ట్ని. సో మీకు ఇక్కడ చూస్తే అర్థమై ఉండొచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. షేప్ బెల్ట్వి ఫస్ట్ పాయింట్ వచ్చేసి 3 ఇంచెస్, మిడిల్ 2 ఇంచెస్ అండ్ చివర వచ్చి 2.5 ఇంచెస్. ఏదైతే 3 ఇంచెస్ తీసుకున్నామో ఆ 3 ఇంచెస్ని ఏం చేస్తారంటే మీరు హుక్ వస్తుంది కదా, ఆ హుక్ పాయింట్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఎండింగ్లో సీమ్ ఎలవెన్స్ వస్తుంది కదా, అక్కడ మనకి 2.5 ఇంచెస్ వచ్చేలా చూసుకోండి. సో ఫ్రంట్ నెక్కి నేను ఇక్కడ బార్డర్ చిన్నది మిగిలితే నేను వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అటాచ్ చేశాను. మిడ్లో యాడ్ చేశాను, నెక్ షేప్ దగ్గర కాదు, మిడ్లో యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం అసలైన పార్ట్ వచ్చేసింది బ్యాక్ పార్ట్ అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మనకి బ్లౌజ్కి ఎంత అయితే విడ్త్ అవసరం అవుతుందో అంత మనం బార్డర్ని కట్ చేసుకుని బార్డర్కి అటు ఇటు స్టిచెస్ వేసేసుకోవాలి, హెడ్జెస్ లేకుండా. చూసారా, బ్లౌజ్ ఎంత ఉందో అంతే, కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని నేను బార్డర్ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఆమ్ రౌండ్ వస్తుంది కదా బ్లౌజ్కి, ఆ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్కి ఒక 1 ఇంచ్ పైకి వచ్చేలాగా అంతే అలా తీసుకునేసి మనం బ్లౌజ్కి నేను అటాచ్ చేసేసుకున్నాను బార్డర్ని. సో 2 వైపులా కూడా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మీకు కొత్త అయితే కంగారేం లేదు, బార్డర్ మీరు ఎక్కడ రావాలి అనేది చూసుకొని మార్క్ చేసుకోండి జాగ్రత్తగా. ఫస్ట్ మార్క్ చేసుకున్నారు అంటే దాని పైనుంచే, ఆ లైన్స్ పైనుంచే మీరు బార్డర్ని అటాచ్ చేయడం స్టార్ట్ చేయండి.
ఆర్మ్ రౌండ్‌కి జస్ట్ 1 ఇంచ్ కింద నుంచి మీరు స్టార్ట్ చేస్తే మంచి లుక్ కనిపిస్తుంది. మరీ కిందకైనా కూడా మనకి నడుము కిందకొచ్చేస్తది. అప్పుడంత మంచి లుక్ రాదనమాట. సో, చూసుకొని జస్ట్ ఆర్మ్ రౌండ్‌కి ఒక 1 ఇంచ్ కింద నుంచి బార్డర్ అటాచ్ చేయడం స్టార్ట్ చేయండి. దానిపైన ఇంకొక చిన్న బార్డర్ ఇంకా మిగిలింది కదా అని చెప్పి ఇంకో చిన్న బార్డర్‌ని కూడా కొంచెం నాకు క్లాత్ పట్టింది. అక్కడ కుట్లున్నాయి. దానికి ఈ పెద్ద బార్డర్‌కి పైన కొంచెం నెక్‌కి అతుక్కునేలాగా నెక్‌కి 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా లెంత్. దానికి అతుక్కునేలా ఇంకొక చిన్న బార్డర్ కూడా నేను అటాచ్ చేసేసి అటు ఇటు స్టిచెస్ అయితే వేసేస్తున్నా. గైస్ నిజం చెప్తున్నా చాలా కష్టం తెలుసా ఇట్లా వీడియో తీయడం. వాయిస్ ఓవర్ ఇస్తుంటే నోరు నొప్పైతుంది. మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి. ఎందుకంటే 1 అవర్ వస్తది బ్లౌజ్ స్టిచ్చింగ్ అటు ఇటు. సో, దాన్నంతా ఎడిట్ చేసుకొని కూర్చొని మీకు 20 మినిట్స్‌కి వచ్చేటట్టు చేయడానికి చాలా కష్టం. సో, ఇప్పుడైతే బార్డర్స్ అటాచ్ చేసిన తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకునేసి చుట్టూ మీరు స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా? నెక్ పార్ట్ అండ్ ఆర్మ్ రౌండ్, షోల్డర్స్ ఇదంతా కూడా చుట్టూ స్టిచ్ చేసుకొని ఓన్లీ కింద వైపే ఓపెన్ ఉంచుకోవాలి. తర్వాత చాలామంది మెజర్‌మెంట్స్ చెప్తూ స్టిచ్ చేయమంటున్నారు కానీ మెజర్‌మెంట్స్ చెప్పడం ప్రాబ్లమ్ ఏం లేదు. నేను స్టార్టింగ్‌లో ఒక పిక్చర్ అయితే ఇచ్చేసాను. మీరు అది స్క్రీన్‌షాట్ తీసుకొని రాసుకోండి కానీ ఒక్కొక్కరి మెజర్‌మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి నేను ఏదైతే విధానాన్ని చెప్తున్నానో దాన్ని మీరు మీ మెజర్‌మెంట్స్‌తో అప్లికబుల్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. సో, ఇప్పుడు చుట్టూ నేను ఎలా స్టిచ్ చేసుకుంటున్నానో మీరు అబ్జర్వ్ చేయండి. సో, మనకేమైతుందంటే సీమ్ ఎలివెన్స్ ఉంటుంది కదా! ఖర్చుల దగ్గర అట్లా మనకి కుట్లు ఓపెన్ అయిపోకుండా ఉంటాయి. దానితో పాటు అలా దారాలు బయటకొచ్చేయకుండా ఉంటాయి. సో, మనకి బయటికెళ్ళి ఓవర్‌లాక్ చేసేంత అవసరం గూడా రాదనమాట. సో, ఇప్పుడు స్టిచెస్ వేసుకున్న ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌నైతే కట్ చేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా మనకి బ్యాక్ నెక్ అనమాట. సో, ఇప్పుడు చూడండి నేను రివర్స్ చేసుకున్నాను కదా! సో, మీరు కూడా ఇలానే రివర్స్ చేసుకోండి. ఐరన్ బాక్స్ ఉంటే మీరు ఐరన్ చేసుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా ఆఫ్టర్ రివర్స్ చేశాక పైన టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను బ్యాక్ నెక్‌కి. సో, ఇప్పుడు మనకి నెక్ కూడా నేను టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. నెక్, షోల్డర్, ఆర్మ్ రౌండ్ అండ్ చుట్టూ ఒకేసారి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టేసి చుట్టూ రౌండ్‌గా స్టిచెస్ వేసేసుకుంటాను. తర్వాత నేను రివర్స్ చేస్తాను. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు కన్‌ఫ్యూజ్ అయితారేమో అన్నట్టు ఇన్నిసార్లు చెప్తున్నా. ఆల్రెడీ బేసిక్స్ తెలిసిన వాళ్ళకి ఇది పెద్ద విషయం ఏం కాదు. అంటే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటారేమో వాళ్ళకి యూజ్ అయిద్ది అన్నట్టు చూపిస్తున్నా. సో, ఇప్పుడైతే బ్యాక్ నెక్ అయిపోయింది. బ్యాక్ నెక్ తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్‌ని, ఫ్రంట్ నెక్‌ని కూడా మనం ఇట్లా అటాచ్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? షోల్డర్ అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ పైన మనకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పార్ట్స్ ఉన్నాయి కదా! ఫ్రంట్ నెక్ పీసెస్ 2 ఉంచుకునేసి మనం ఇట్లా షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలి. ఇది నేను ఫ్రంట్ హుక్స్ పెట్టాననమాట. ఎందుకంటే బ్యాక్ నెక్ మనకి ఇట్లా బోర్డర్స్‌తో ప్యాటర్న్ వచ్చింది కాబట్టి దాన్ని మనం అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. మనం కనుక బ్యాక్ నెక్ హుక్స్ పెట్టామంటే ఇట్లా చాలా లుక్ బాగోదు. చాలా క్లమ్జీగా అనిపిస్తుంది. సో, దాన్ని అస్సలు డిస్టర్బ్ చేయకుండా మనం ఫ్రంట్ హుక్స్ ఇచ్చేసుకోవాలి. సో, ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ నెక్‌కి కింద బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ మీరు ఏం చేస్తారంటే 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ లేదు, 1 ఇంచ్‌లో మేము కుట్టుకోలేము అంటే 1.5 ఇంచ్ అయినా తీసుకోండి. బట్ మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా మనకి బ్యాక్ కనిపించకూడదు. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నా 1 ఇంచ్ తీసుకునేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఫస్ట్ నేను ఇలా ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసేసుకొని మిగిలిన ఫ్యాబ్రిక్‌నంతా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటా. సో, మనకి 1 ఇంచ్ ఎక్కువ. 1 ఇంచ్ సరిపోతుంది. ట్రై చేయండి. ఇక్కడ నేనేం చేశా దాని మెజర్‌మెంట్స్ ఫుల్ లెంత్ 13 ఇంచెస్ కాబట్టి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. అంటే 13 ఇంచెస్ అనుకోండి. 14 ఇంచెస్ తీసుకోవాలి. అప్పుడు ఏమైతుందంటే మనకి కుట్లలో పోతుంది. పైన షోల్డర్ అటాచ్ చేస్తాం కదా! అలా కుట్లలో వెళ్ళిపోతుంది కాబట్టి మనకి తను అడిగిన మెజర్‌మెంట్ అంటే 13 అడిగింది కాబట్టి 13 ఇంచే వస్తుంది. మీరు ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్న. ఇప్పుడైతే స్లీవ్ స్టిచ్చింగ్ చూద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని స్లీవ్స్ చుట్టూ నేను ఓన్లీ కింద వైపే ఓపెన్ ఉంచి చుట్టూ నేను స్టిచెస్ అయితే వేసేసుకున్నాను. సో, కింద ఓపెన్ ఉంది కాబట్టి దాన్ని రివర్స్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుందాము. సో, స్లీవ్ కూడా మనకి ఓవర్లాక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. స్లీవ్ నేను 11 ఇంచెస్ వరకు లెంత్ తీసుకున్నాను. మీకు ఏ లెంత్ కావాలి అనుకుంటే ఆ లెంత్ మీరు తీసుకోవచ్చు. సో, నేను స్లీవ్ అయితే రివర్స్ చేసుకుని టాప్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్లీవ్ కటింగ్ కూడా అయిపోయింది కాబట్టి నేను స్లీవ్ అటాచ్ చేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. నేను ఇక్కడ నార్మల్ స్లీవే తీసుకున్నాను. మీరు పఫ్ స్లీవ్ అయితే మళ్ళీ అది ప్యాటర్న్ వేరు ఉంటుంది. డ్రాఫ్టింగ్ డిఫరెంట్‌గా చేయాల్సి వస్తుంది. సో, ఇక్కడ నేను నార్మల్ స్లీవే స్టిచ్ చేస్తున్నాను.
సో, ఈ స్టిచ్చింగ్ కూడా మనకి మీరు డబుల్ స్టిచ్ వేసుకోండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. అర్థమైతే మాత్రం నాకు కామెంట్ చేయండి. సో, అర్థమైందా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో దట్ నెక్స్ట్ కూడా నాకు అప్‌లోడ్ చేయాలా లేదా అనేది క్లారిటీ వస్తుంది. సో, ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక నుంచి డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తుంటా. వేస్ట్‌గా అయితే చెయ్యను. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూనే వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటా. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఎలాగో నేను డిజైనర్‌ని కాబట్టి స్టైలింగ్ వీడియోస్, స్టైలింగ్ టిప్స్ పక్కా అయితే చేస్తాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. సో, ఇక రెండో వైపు కూడా స్లీవ్ అటాచ్ చేసేసేయండి. ఆల్రెడీ ఒకటి అయిపోయింది. నేను దాన్ని డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను. సో, రెండో వైపు కూడా స్టిచ్ వేసేసుకున్నాను స్లీవ్. ఇప్పుడైతే మనకి హుక్స్ పట్టి, ఐ పట్టి కూడా నేను కట్ చేస్తున్నా. అంటే కాజా వేస్తాం కదా! దాన్ని కూడా నేను పట్టీస్ కట్ చేస్తున్నా. 3 ఇంచెస్ ఒకటి, 2.5 ఇంచ్ తీసుకోండి. లేదా 3.5 ఇంచ్ ఒకటి, 3 ఇంచెస్ ఒకటి తీసుకోండి. నేను ఇక్కడ 3 ఇంచెస్ ఒకటి, 2.5 ఇంచ్ ఒకటి తీసుకున్నాను. ఐ పట్టీకి హుక్స్ పట్టీ కంటే కొంచెం వెడల్పు ఉంటుంది కాబట్టి ఒక 0.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో, ఇక్కడ నేను హుక్స్ పట్టీ, ఐ పట్టీ కూడా నేను అటాచ్ చేసేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లైనింగ్ సైడ్ మీరు హుక్స్ పట్టీ కానీ, ఐ పట్టీ కానీ ఫస్ట్ అటువైపు అటాచ్ చేసుకుని, తర్వాత మిగిలింది మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే మనకి నీట్‌గా వస్తుంది. మనకి స్టిచ్ వస్తుంది కదా! స్టిచ్ కూడా ఈవెన్‌గా మనకి ఫ్రంట్ వైపే లాస్ట్‌లో అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్‌గా మనం స్టిచ్ చేసుకోవడానికి బావుంటుందనమాట. పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఈసారి నెక్స్ట్ టైం అట్లా ట్రై చేయండి. తర్వాత మనం బ్యాక్ నెక్ ఎలా అయితే 1 ఇంచ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని కింద అతికామో, అలానే ఫ్రంట్ వైపు కూడా అతకండి. నేను ఇక్కడ మీకు చూపించలేదు. సో, బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. నేను ఇక్కడ 2.5 ఇంచ్ ఆల్రెడీ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా! జస్ట్ అదే మార్క్ చేసుకున్నా. మనం మెజర్‌మెంట్స్ మళ్ళీ మార్క్ చేసుకోని అవసరం లేదు. ఎక్స్ట్రా ఎంతైతే ఖర్చు పెట్టామో, సో, ఆ ఎక్స్ట్రా ఇంకొకసారి మనం మార్క్ చేసుకునేసి ఇట్లా స్టిచెస్ వేసుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. ఎందుకంటే వాళ్ళ బాడీ మెజర్‌మెంటే పెట్టాం కాబట్టి ఎక్కువ తక్కువలేం రావు. మనం ఎంతైతే ఖర్చు ఇప్పుడు నేను 2 ఇంచెసే పెట్టాననుకోండి. 2 ఇంచెస్ లాస్ట్‌లో మెజర్‌మెంట్ ఒకసారి చూసుకొని మెజర్ చేసుకొని ఇట్లా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసుకోవచ్చు. సో, మెజర్‌మెంట్స్ మనం పర్ఫెక్ట్‌గా తీసుకుంటే స్ట్రెయిట్ వచ్చేస్తాయి కుట్లు అటు ఇటు రాకుండా. తర్వాత నేను ఒక 4 స్టిచెస్ వేస్తాను. ఫస్ట్ స్టిచ్‌కి, సెకండ్ స్టిచ్‌కి ఒక పావించు వస్తుంది. అలా ఒక్కొక్క స్టిచ్‌కి పావించు గ్యాప్‌తో ఒక 4, 5 స్టిచెస్ అలా వేస్తాను. సో, బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. నేను మీకు అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నా. సో, మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లాంటి యూస్‌ఫుల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీ లైక్స్‌ని బట్టి నేను డిసైడ్ చేసుకుంటా చేయాలా వీడియోస్ వద్దా అని. ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నా కానీ యూజ్ ఉండాలి కదా మినిమమ్. సో, చూస్తా. సో, ఇప్పుడైతే మనకి బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఆఫ్టర్ ఫినిషింగ్ బ్లౌజ్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఫస్టే మీరు చూసారు. ఫస్ట్ క్లిప్‌లోనే నేను యాడ్ చేశా. సో, డెఫినెట్‌గా ఇట్లాంటి వీడియోస్ మీరు పక్కా ట్రై చేయండి. మనకిప్పుడు ఒకటే టైప్ బ్లౌజ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ బ్లౌజెస్ ట్రై చేస్తూ ఉండండి. ఒక్కొక్క సారీకి ఒక్కొక్క మోడల్ అన్నట్టు. సో, మీకు బాగా ఇది స్టిచ్చింగ్ వచ్చింది అనుకుంటే మీరు బయట వాళ్ళకి కూడా చాలా కాన్ఫిడెంట్‌గా స్టిచ్ చేసి ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.